ఆస్తమా అనేది ఏంటి? ఇది పిల్లల్లో మరియు పెద్దలలో ఎంతవరకు కనిపిస్తుంది? ఆస్తమాకు గల కారణాలు ఏంటి? ఇన్హేలర్లు మరియు నెబులైజర్ల పాత్ర ఏంటి? సిఓపిడి అంటే ఏంటి? సిఓపిడి యొక్క ప్రారంభ లక్షణాలు ఏంటి? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు చీఫ్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నం, ఫార్మర్ ప్రొఫెసర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, డాక్టర్ అల్లెన ప్రేమ్ కుమార్ గారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఆస్తమా అనేది ఏంటి? అసలు ప్రధానంగా దీనికి సంబంధించి ఇది ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుందా, పెద్దల్లో కనిపిస్తుందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సార్. అసలు ఆస్తమా అంటే దీన్ని మన భాషలో ఉబ్బసం అంటారు. ఇది పిల్లల్లో కనిపిస్తుంది, పెద్దల్లో కనిపిస్తుంది. సుమారు 3 నుంచి 10% వరకు ఇన్సిడెన్స్ ఉందన్నమాట. ఆస్తమా అంటే ఎడతెరిపి లేని దగ్గు, ముఖ్యంగా రాత్రిపూట, ఛాతీ బిగదీసుకుపోవడం, తర్వాత పిల్లి కోతలు, ఆయాసం, ఇటువంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో దీన్నే మనం ఉబ్బసం అంటాం, ఇంగ్లీష్లో ఆస్తమా అని కూడా అంటారు. అసలు కారణాలు ఏంటి సార్? ప్రధాన కారణాలు దీనికి? ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే వంశపారంపర్యంగా మన పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్లో ఆస్తమా ఉంటే వంశపారంపర్యంగా జెనెటిక్గా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ జీన్ ఎన్విరాన్మెంట్ లింకేజ్ అని మనకి జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పుడు మనం దుమ్ము, ధూళి, పొగ, ఊదొత్తులు, సాంబ్రాణి ధూపాలు, పెట్స్ అంటే కుక్కలు, పిల్లులు అలాంటివి పెంచడం కానీ, లేకపోతే పూల పుప్పుడి అంటే పోలన్, అందుకని పూల మొక్కలు అవి ఎక్కువ పెంచినప్పుడు వీటిని ఆస్తమా ట్రిగ్గర్స్ అంటారు. వాటి వల్ల ఈ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఈ ఆస్తమా బయటపడుతుంది. అలాగే ఆస్తమాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆర్ ఎర్లీ ఆన్సెట్ ఆస్తమా అని, అట్లాగే లేట్ ఆన్సెట్ ఆర్ అడల్ట్ ఆన్సెట్ ఆస్తమా అని ఉన్నాయి. అలాగే కొన్ని ఫీనోటైప్స్, అంటే బయటికి ఏ లక్షణాలు కనిపిస్తాయి అనే దాన్ని బట్టి మనం ఫీనోటైప్స్ అంటాం. లైక్ కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటే వాళ్ళకి ఓన్లీ దగ్గే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, అది కాఫ్ వేరియంట్ ఆస్తమా. అట్లాగే ఆస్పిరిన్ సెన్సిటివిటీ ఆస్తమా అని, లేకపోతే జిఈఆర్డి గ్యాస్ట్రిక్ ఆస్తమా, నెక్స్ట్ ఓవేరియన్ ఆస్తమా అని కొంతమంది స్త్రీల్లో పీరియడ్స్ టైంలో కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆక్యుపేషనల్ ఆస్తమా, కొంతమందికి వృత్తిరీత్యా కాటన్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో పనిచేసేవాళ్ళు, హెయిర్ డ్రెస్సర్స్ కూడా లో మాలిక్యులర్ వెయిట్ కాంపౌండ్ ఆస్తమా అని ఒక వెరైటీ వస్తుంటుంది అనమాట. సో డిఫరెంట్ ఫీనోటైప్స్. ఒకనొకప్పుడు అంటే ఆస్తమా అంటే ఒకటే రకం అని అనుకునేవారు, ఇప్పుడు రకరకాల ఫీనోటైప్స్, అంటే బాహ్యంగా ఏమేమి కనిపిస్తాయి లక్షణాలు దాన్ని బట్టి ఉంటుంది. సార్ ఇన్ని రకాల ఆస్తమాలు చెప్తున్నారు. సో అసలు ఎలా గుర్తించడం సార్? మనకి పలానా ఆస్తమా వచ్చింది అని చెప్పేసి ఏ విధంగా గుర్తించాలంటారు? అదే ఈ లక్షణాలు ఎడతెరిపి లేని దగ్గు, ముఖ్యంగా రాత్రిపూట, లేకపోతే పిల్లి కోతలు, వీజింగ్ అంటాం, అది చెస్ట్ టైట్నెస్, ఛాతీ బిగదీసుకుపోవడం, ఆయాసపడటం, పిల్లలంటే ఆడుకుంటున్నప్పుడు గెంతున్నప్పుడు కూడా వాళ్ళకి దగ్గుతూ ఉంటారు, లేకపోతే పిల్లి కోతల్లా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు పేరెంట్స్ ఐడెంటిఫై చేసి డాక్టర్ గారికి తీసుకెళ్ళాలి. తెలియదు కాబట్టి మనమే చూసి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ మేము కొన్ని టెస్టులు చేస్తాం. ఐజీఈ అని అలర్జీ టెస్టింగ్, లేకపోతే ఏఈసి ఇస్నోఫిల్ కౌంట్, ముఖ్యంగా స్పైరోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. అదేంటంటే మనం ఊదినప్పుడు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పరీక్షించే టెస్ట్. స్పైరోమెట్రీ ద్వారా ఆస్తమాను మనం కనుక్కోవచ్చు. సార్ జెనెటిక్ వాళ్ళు కూడా ఇది రావచ్చు అని చెప్పేసి అని అంటున్నారు కదా, అంటే ఇది కంపల్సరీగా అంటే ఇది జీవితాంతం ఉండే వ్యాధా సార్? అసలు కంట్రోల్ తగ్గించుకోవచ్చు అంటారా మనం? అంటే ఇవి డిపెండ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ ఆన్సెట్ ఆస్తమా ఉండి ఆక్యుపేషనల్ ఆస్తమా ఉందనుకోండి, అంటే వృత్తిరీత్యా కొన్ని రకాల ట్రిగ్గర్స్ వల్ల, లైక్ కాటన్ ఇండస్ట్రీ, లేకపోతే కొన్ని హోటల్స్లో వాటిలో బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ పిండి వల్ల వస్తుంది, లేకపోతే హెయిర్ డ్రెస్సర్స్ ఉంటారు. అలాంటివి అయితే ఆక్యుపేషనల్ ట్రిగ్గర్స్ పోతే తగ్గిపోతుంది. కానీ పేరెంటల్ హిస్టరీ ఉండి ఈ జీన్ ఎన్విరాన్మెంట్ లింకేజ్ వల్ల, నేను ఇందాక చెప్పాను పుప్పొడి, కుక్కలు, పిల్లల తాలూకా హెయిర్, యానిమల్ డాండర్, అవి తగిలినప్పుడు వచ్చే మాత్రం యూజువల్గా తగ్గినా కూడా మళ్ళీ ఏదో ఒక ఏజ్లో ఆస్మా ట్రిగ్గర్స్ తగిలినప్పుడు వచ్చేస్తుంటాయి. అంత పీపుల్ యాక్సెప్ట్ చేయరు, అంటే ఆస్మా తగ్గదు అంటే. బీపీ అంటే రక్తపోటు, షుగరు వచ్చినప్పుడు ఎలాగైతే జబ్బుని యాక్సెప్ట్ చేసి మందులు రెగ్యులర్గా వాడతారో, ఆస్మాను కూడా అలాగే ఇది దీర్ఘకాలిక వ్యాధి, దీన్ని యాక్సెప్ట్ చేయాలి, డాక్టర్ గారు ఏ విధంగా చెప్తే ఆ మందులు వాడాలి అనే యాక్సెప్టెన్స్ పీపుల్లో వస్తే
అప్పుడు ఇది చాలా మటుకు వాళ్ళు కూడా సుఖంగా ఉండగలుగుతారు. అదర్వైజ్ యాక్సెప్టెన్స్ లేనప్పుడు మందులు రెగ్యులర్గా వాడరు. మందులు రెగ్యులర్గా వాడకపోగానే సడన్గా అటాక్స్ వచ్చేస్తూ ఉంటాయి. అటాక్స్ వచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఎమర్జెన్సీలో ట్రీట్ చేయడం అది జరుగుతుంది. ఓకే. అండ్ ఈ ఆస్తమా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఇన్హేలర్స్, నెబులైజర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో ఈ ఇన్హేలర్స్ ఇవన్నీ కూడా ఎంతవరకు ఉపయోగపడతాయి సార్? యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమాకు ఒక ట్యాబ్లెట్ ఇచ్చామనుకోండి, 2 mg ఉంటుంది సాల్బిటమాల్. అదే ఇన్హేలర్ రూపంలో ఇస్తే అది ఒక 100 మైక్రోగ్రాములు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇన్హేలర్ 1/20 డోస్తోనే ఉపశమనం కలిగిస్తుంది. టాబ్లెట్స్ అయితే మింగితే జీర్ణక్రియ లేకపోతే బ్లడ్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్కి వెళ్తాయి. అప్పుడు టాబ్లెట్స్ వల్ల చిన్న ట్రెమర్, గుండె దడ అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇన్హేలర్ అనేది ఏంటంటే ఏ భాగానికి బాగలేదో ఆ భాగానికే మనం డ్రగ్ డెలివర్ చేస్తున్నాం. లైక్ కళ్ళకి వచ్చింది, కంటి చుక్కల మందు వేసుకుంటారు. చెవి వ్యాధి వచ్చింది, చెవి మందు వేసుకుంటారు. అలాంటప్పుడు లంగ్స్కే ప్రాబ్లం ఉన్నప్పుడు ఓన్లీ లంగ్స్కే మందు ఎందుకు డెలివర్ చేయకూడదు? అదే ఇన్హేలర్ కాన్సెప్ట్. సో ఇన్హేలర్ తక్కువ 1/20 డోస్తో కూడా మనం ఉపశమనం వస్తుంది. కాబట్టి ఇన్హేలర్స్ చాలా బాగా పనిచేస్తాయి, తీసుకోవాలి. ఓకే. సో మీ సజెషన్ అయితే ఇన్హేలర్, ఆస్తమా ఉన్న వాళ్ళు ఇన్హేలర్ తీసుకోవడమే బెటర్ అని చెప్తున్నారు. కరెక్ట్. ఇన్హేలర్ ట్రీట్మెంట్ చాలా మందికి నచ్చదు, అపోహలు ఉన్నాయి, మిక్స్. అంటే ఇన్హేలర్ తీసుకుంటే అడిక్షన్, అది ఎడిక్షన్ ఏ ఉండదు, మీకు ఉపశమనం ఉంటుంది. రెగ్యులర్గా తక్కువ మోతాదులో 2 పూట్ల డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడుకోవాలి. ఓకే. ఇన్హేలర్స్లో 2 రకాలు ఉంటాయి, లైక్ రిలీవర్స్, కంట్రోలర్స్ అని చెప్పి. ఓకే. ఈ రిలీవర్స్ అంటే తత్శాంతి ఇస్తాయి, అప్పటికప్పుడు ఒక 4 గంటల నుంచి 6 గంటలు తగ్గిస్తాయి ఆ పిల్లి కోతలు, ఆయాసం. వేరే కంట్రోలర్స్ అనేది అసలు ఏం జరుగుతుంది లోపల, ఈ శ్వాసనాళాల్లో జరుగుతున్న ఇన్ఫ్లమేషను, లోపల ఉబ్బటం, ఇదంతా అది కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ కంట్రోలర్స్కి ఏంటంటే లో డోస్ స్టెరాయిడ్స్ ఇస్తారనమాట. సో అందరికీ ఏంటంటే అదేదో స్టెరాయిడ్ అనగానే మాదక ద్రవ్యాలే గుర్తొస్తాయి తప్పకుండా ఈ ఇన్హేలర్ చాలా తక్కువ డోస్. ఎప్పుడు కూడా అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇమ్యూన్ మీడియేటెడ్ డిసీజెస్కి స్టెరాయిడే మందు. సే 200 mg బ్యూడిసనైడ్, మైక్రోగ్రామ్స్ బ్యూడిసనైడ్, అది రోజు తీసుకుంటే మనకి అటాక్ పెద్దగా రాదు. సివియర్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయితే 60 mg సాలిమెడ్రాల్ ఐవి ఇవ్వాలి. 60 mg మనం తీసుకునే ఇన్హేలర్ 200 మైక్రోగ్రాముల డోసు యాక్చువల్గా 300 వంతు. సో 300 వంతుతో మనం క్షేమంగా రెగ్యులర్గా లక్షణాలు కంట్రోల్లో పెట్టుకుంటామా, లేకపోతే రెగ్యులర్గా వాడకుండా సడన్ అటాక్స్, ఎగ్జాజర్బేషన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి 60 mg సాలిమెడ్రాల్ ఐవి తీసుకుంటామా, మనమే నిర్ణయించుకోవాలి. ఓకే. అండ్ సార్ ఇది సిఓపిడి అంటే ఏంటి సార్? అంటే దీనికి ఆస్తమాకి ఏమైనా సంబంధం ఉందంటారా? సిఓపిడి అదొక డిఫరెంట్ డిసీజ్. ఆస్తమాలో ఏంటంటే మనం బ్రాంకోడైలేటర్ ఇన్హలేషన్ ఇస్తే వెంటనే ఈ శ్వాసనాళాలు ముడుచుకున్నవి ఓపెన్ అవ్వే ఛాన్స్ ఉంటుంది, బ్రాంకోడైలటేషన్ అంటారు. వేరే సిఓపిడి అనేది ఇర్రివర్సిబుల్ కాంపోనెంట్ అనమాట, ఓపెన్ అవ్వవు. యూజువల్గా ప్రధాన కారణం అయితే మాత్రం స్మోకింగ్, బట్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే పారిశ్రామికీకరణ వల్ల వచ్చే కాలుష్యము, వాహన కాలుష్యం, వీటన్నిటి వల్ల కూడా సిఓపిడి వస్తుంది. సిఓపిడి అంత మంచి వ్యాధి కాదు, ఎందుకంటే సిఓపిడి ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్. సంవత్సరానికి జబ్బు ఎక్కువ అవుతూ ఉంటుంది, ముదురుతూ ఉంటుంది. మందులు వాడుతున్న లక్షణాలు తత్శాంతిగా తగ్గుతాయి, కానీ డిసీజ్ అయితే ప్రోగ్రెస్ అయిపోతూ ఉంటుంది. ఒకానొక స్టేజ్లో ఏంటంటే ఎండ్ స్టేజ్ సిఓపిడి, ఆ టైంలో హోమ్ ఆక్సిజన్, ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకుని బతకటం, అండ్ ఫైనల్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సిఓపిడి వ్యాధికి అవసరం ఉంటుంది. వేరే అది లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స అనమాట. ఓకే. సో అండి ఇది ఒక స్మోకింగ్ చేస్తే లంగ్స్ కూడా పాడైపోతాయి కాబట్టి సంథింగ్ దీనికి కూడా మొత్తం అంతా కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది సార్? మరి ఏది ఈ సిఓపిడికి సంబంధించి? అదే సిఓపిడికి కూడా ఇట్లాగే ఇన్హేలర్స్ ఉంటాయి, దానికి కూడా ఇన్హేలరే. బ్రాంకోడైలేటర్స్ అందులో రకాలు ఉన్నాయి, లైక్ బీటా ఆగనిస్ట్స్ అని ఒక గ్రూపు, తర్వాత యాంటీకోలినర్జిక్స్ అని ఒక గ్రూప్. సో ఈ 2 రకాల మందులు, జస్ట్ మనకి బీపీకి ఎలాగైతే రకరకాల క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఏసీ ఇన్హిబిటర్స్ అని, ఏఆర్బీస్ అని, లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని, అలాగే ఈ ఆస్తమా సిఓపిడి జబ్బులకు కూడా బీటా 2 యాగనిస్ట్స్ అని, యాంటీకోలినర్జిక్స్ అని ఉన్నాయి. కొత్త మందులు ఈ మధ్యన సిఓపిడికి యాంటీకోలినర్జిక్స్లో వచ్చాయి.
టయోట్రోపియం అని చెప్పి, లేకపోతే గ్లైకోపైరినియం అని, రీసెంట్గా మిక్లిడీనియం బ్రోమైడ్ అని వచ్చింది రోటా క్యాప్స్లోని ఇన్హేలర్, చాలా బాగా పనిచేస్తాయి. అండ్ సార్ ఇప్పుడు ఈ స్మోకింగ్కి సంబంధించి మనం మాట్లాడినైతే కనుక అండ్ చాలామంది కూడా స్మోకింగ్కి అడిక్ట్ అయిపోతున్నారు. అండ్ ఏమైనా కొంచెం టెన్షన్స్ వస్తే స్మోక్ చేస్తే కొంచెం ఆ టెన్షన్ తీరుతుంది అని చెప్పేసి, సో ఈ విధంగా అడిక్ట్ అవ్వడమే కాకుండా ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి చాలా రకాల సిగరెట్స్ వచ్చాయి. ఏంటంటే స్మోకింగ్ అది పొగ రాదు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే యాక్చువల్గా స్మోకింగ్ విషయంకి వస్తే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10 ప్రకారం స్మోకింగ్ అనేది ఒక రోగం, ఒక వ్యాధి. ఈ స్మోకింగ్ వల్ల మనం ఏంటి బేసిక్గా నికోటిన్ తీసుకుంటాం లోపలికి. నికోటిన్ తీసుకున్నప్పుడు డోపమైన్ అని ఒక ఉత్ప్రేరకం రిలీజ్ అవుతుంది, దానివల్ల జోష్ వస్తుంది, అందుకని స్మోక్ చేస్తారు. కానీ వెంటనే కొంతసేపటికి ఆ ఉత్ప్రేరకం డోపమైన్ పడిపోతుంది, పడిపోగానే మనకు డల్నెస్ వస్తుంది, అప్పుడు ఇంకొక సిగరెట్ కాల్చాలనిపిస్తుంది, కొంచెం డోపమైన్ సర్జ్ కోసం. ఈ విధంగా అలా అడిక్ట్ అయిపోతూ ఉంటారు అనమాట. కాకపోతే ఏంటంటే స్మోకింగ్లో ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, న్యూ ట్రెండ్. అది ఎస్పెషల్లీ యుఎస్లోని, వెస్ట్లోని, ఈవెన్ 8th, 9th, 10th గ్రేడ్స్ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా కాల్చేస్తున్నారు అక్కడ. దాన్ని ఈ సిగరెట్, ఎలక్ట్రానిక్ సిగరెట్ వేపింగ్ అని అంటారు అనమాట. అందులో ఏంటంటే ఈ ఒక ఆటమైజర్ అని ఉంటుంది, అంటే లిక్విడ్ ని వ్యాపరైజ్ చేయడానికి. దానికి ఒక బ్యాటరీ సోర్స్ ఒకటి ఉంటుంది, ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ లో లిక్విడ్ నికోటిన్ వేస్తారు. ఈ బ్యాటరీ వేడి వల్ల వేపర్స్ వస్తూ ఉంటాయి, ఆ వేపర్ పీల్చుకుంటారు. సో నికోటిన్ శాతం తక్కువ ఉంటుందని నమ్ముతారు. ప్లస్ ఏంటంటే దాంట్లో రకరకాల ఫ్లేవర్స్, ఫ్రూట్ ఫ్లేవరు, నికోటిన్ ఫ్లేవరు, మెంథాల్ ఫ్లేవరు, అలా రకరకాల స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, వాటర్ మెలన్, గ్రేప్ అలాంటి ఫ్లేవర్స్. సో దీనివల్ల అంటే స్కూల్ పిల్లలు ఎక్కువగా దీన్ని అడిక్ట్ అవుతున్నారు. కాకపోతే దాంట్లో ఏంటంటే ప్రొపిలిన్ గ్లైకాల్ అనే ఒక కెమికల్, తర్వాత డయాసిటైల్ అనే ఒక కెమికల్, ఇవన్నీ ఉంటాయి. చాలా కేసులు అమెరికాలోని ఒకసారి ఎపిడమిక్ లాగా ఒక 2000 మంది సిక్ అయిపోయారు పిల్లలు, స్కూల్ పిల్లలు. ఆల్విలార్ హెమరేజ్ అంటే ఊపిరితిత్తుల్లో బ్లీడింగ్, రక్తస్రావం అయిపోవడం. అలాగే ఈవాలీ అని చెప్పి అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్ వేపింగ్ అసోసియేటెడ్ అక్యూట్ లంగ్ ఇంజరీ. మామూలుగా మనకి ఏఆర్డిఎస్ అనే ఒక కండిషన్ ఉంటుంది, దాంట్లో వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు. అలాగే ఈ వ్యాలీ మీద కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతారు. ఈ ప్రమాదాలన్నీ పిల్లలకి తెలియవు, అట్రాక్షను. ప్లస్ ఈ మధ్యన అంటే స్మార్ట్ వేపింగ్ అని ఇంకోటి వచ్చింది. ఆ వేపింగ్ డివైస్ మీద వీడియో గేమ్స్, లేకపోతే బ్లూటూత్ కనెక్షను, వాల్ పేపర్స్, అంటే ఏంటంటే యువతని అట్రాక్ట్ చేయడానికి, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ని అట్రాక్ట్ చేయడానికి, ఆ విధంగా ఇంకొక పద్ధతిలో స్మోకింగ్ అలవాటు చేసేస్తున్నారు అనమాట. ఇవన్నీ రకరకాల వ్యాపార రుగ్మతలు అని అనుకోవచ్చు. మరి మనం అంటే ఏం చెప్పి కాలర్ రెడీగా ఉన్నారు సార్. వెంకటేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఈ ఎక్కడంటే మెడికల్ హాస్పిటల్ హైదరాబాద్ లో చెప్పండి. అడ్రస్ చెప్పండి అమ్మా. మెడికల్ హాస్పిటల్ నేను విశాఖపట్నంలో పనిచేస్తాను. వైజాగ్ లో ఉంటారండి సార్. సార్ హైదరాబాద్ లేదా? హైదరాబాద్ లో కాదు, వైజాగ్ లో ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ సార్ ఈ పక్షుల పెంపకం వల్ల కూడా అండ్ మనం చాలా వార్తలు కూడా విన్నాం, ఎన్నో వార్తలు. అంటే ఈ పీజియన్స్ వాటి గాలి తాగలకూడదు అండ్ వాటి వల్ల కూడా మనకి ఊపిరితిత్తులు ప్రాబ్లం కూడా వస్తుంది అని చెప్పేసి వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు నిజమంటారు? వెల్, యాక్చువల్గా ఏంటంటే 2 రకాలుగా. ఒకటి, చాలామంది ఈ మధ్యన మా సిటీలో కూడా దయార్ద్ర హృదయాలు చాలామంది ఎక్కువైపోయారు. పక్షులకి ధాన్యం గింజలు వేసి ఆ విధంగా పక్షుల్ని ఆకర్షించడం వల్ల మనం ఉండే కమ్యూనిటీస్లో విపరీతంగా సమూహాలు, పావురాలు వచ్చేస్తున్నాయి. ఈ పావురాలు వెంట్రుకల తాలూకా మొక్కలు, వాటి సీరము, లేకపోతే వాటి డ్రాపింగ్స్, అంటే రెట్ట ఎండిపోయి గుండెలా అయిపోయి అది ఇన్హేల్ చేస్తాం మనం. వాటి వల్ల హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్ అని చెప్పి ఒక రకమైన వ్యాధి వస్తుందండి. అందువల్ల ఏంటంటే లంగ్ ప్రాక్టికల్గా స్టిఫ్ అయిపోయి మనం హనీ కోంబ్ అంటే తేనె పట్టు కట్ చేస్తే ఎలాగ కన్నాలుగా అయిపోతుందో ఆ విధంగా మారిపోతుంది. సో మళ్ళీ చివరిగా ఆక్సిజన్ డిపెండెన్స్, లేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స. పేరు చెప్పకూడదు, బట్ ఇటీవల ప్రముఖులు, సినీ వాళ్ళ తాలూకా హస్బెండ్ ఈ విధంగా పక్షులు పెంచి జబ్బులు వచ్చి ఇట్లా. అలాగే పిల్లలకు కూడా పెట్స్ పెంచి
అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు కూడా బర్డ్స్ తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవడం ఇవన్నీ. పావురాలనే కాదు, పారాకిట్స్, లవ్ బర్డ్స్ ఇవన్నీ. యాక్చువల్గా దీన్ని పీజియన్ బ్రీడర్స్ డిసీజ్ ఆర్ బడ్జరిగర్స్ డిసీజ్ అంటారు. బడ్జరిగర్ అంటే ఒక చిన్న పారాకిట్ లాంటిది అనమాట. సో ఈ డిసీజ్ ఒకటి వస్తుంది కాబట్టి పక్షుల్ని పెంచడం నేను చూస్తాను. మా ఊర్లో పేపర్స్లోని పెద్ద పెద్ద దీంతో పలానా వ్యక్తి ఇంట్లోని రోజు ఉదయాన్నే ఆయన ధాన్యం గింజలు వేస్తారు, లక్షల కొద్ది చిలకలు వస్తాయి, రామచిలకలు అని. అదొక అద్భుతం. అది జూలో ఉంటే అద్భుతం, కానీ జనావాసాల మధ్యలో ఉండి ప్రజలకి తెలియకుండా సైలెంట్గా వాళ్ళ ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతుందంటే చాలా ప్రమాదం. అసలు ఈ మెసేజ్ నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. జనావాసాల్లో ఈ చిలకలు పావురాలని అట్రాక్ట్ చేసే పనులు చేయకండి. దయాద్రుదులు ఉంటే వేరే విధంగా చేయొచ్చు, మనుషులను కూడా చూడొచ్చు బాగా. ఇక సార్, స్లీప్ యాప్నియా, సో నిద్రలో గురక, దీనికి సంబంధించి ఇది కూడా ఒక పెద్ద సమస్య అంటారా అసలు? స్లీప్ యాప్నియా అంటే నిద్రలో గురక అనేది కూడా ఒక రుగ్మతేనండి. ఎందుకు సమస్య అంటే మామూలుగా నిద్రలో గురక వల్ల భర్త గురక పెడితే భార్యకి డిస్టర్బెన్స్, భార్యకి గుర్తు పెడితే భర్తకి డిస్టర్బెన్స్. అదంటే అది ఓన్లీ సోషల్ ప్రాబ్లం, కానీ అక్కడ కాదు, ఇది హెల్త్ ప్రాబ్లం. రీజన్ ఏంటంటే స్నోరింగ్. గురక తీసిన తర్వాత గురక ఆగిపోతుంది. ఆ గురక ఆగిపోతే మనం గురక ఆగిపోయింది అనుకుంటాం, కానీ ఒక 10 సెకండ్ల పైన ఊపిరి ఆగిపోతుంది, శ్వాస. ఆ టైంలో ఏమవుతుందంటే ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆక్సిజన్ శాతం పడిపోగానే మన సింపథెటిక్ స్టిమ్యులేషన్ అంటే ఎడ్రినలిన్ ఇవన్నీ సర్జప్ అయిపోయి బీపీ పెరిగిపోవడం, గుండె హృదయ స్పందన, హార్ట్ రేట్ పెరిగిపోవడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఈ స్లీప్ యాప్నియాలో ఏంటంటే అసలు ఏంటి స్లీప్ యాప్నియా నిజంగా ప్రమాదకరమా అంటే ప్రమాదకరమే. వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే రాత్రిపూట గురక, మధ్య మధ్యలో ఉక్కిరిబిక్కిరే లేచిపోతుండడం, తెల్లవారు లేస్తారు కానీ రిఫ్రెషింగ్ స్లీప్ ఉండదు, అలా లేస్తారు. ఎర్లీ మార్నింగ్ హెడేక్స్తో లేస్తారు. ఈ లేచిన తర్వాత కూడా రోజులో పని చేసుకుంటున్నప్పుడు అలాగా నిద్రలో కొనికేస్తుండడం. కానీ సార్, గురకబెట్టి పడుకున్నారు అని చెప్పేసి అంటే బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు, అంతగా బాగా గురకబెట్టి పడుకున్నారు అని చెప్పేసి అని అంటాం కదా సార్, అది డీప్ స్లీప్ కాదంటారా మరి? డిస్టర్బెన్స్ స్లీపా? లేదు, యాక్చువల్గా ఏంటంటే స్లీప్లో వరకు మనం మాట్లాడితే రెమ్ స్లీప్, నాన్ రెమ్ స్లీప్ అని రకాలు ఉంటాయి. రెమ్ స్లీప్లోనే బాగా మెమరీ కన్సాలిడేషను, తర్వాత ఇమ్యూనిటీ అన్నీ ఉంటాయి. అలాగే మళ్ళీ నాన్ రెమ్ స్లీప్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటాయి. కానీ ఈ గురక అనేది మంచి స్లీప్ అని అయితే నేను అనను. ఎందుకంటే గురక పెట్టి నిద్రపోవడం అనేది ప్రమాదకరమైంది, అది అటువంటిది. సో బేసిక్గా వర్క్ చేస్తున్నప్పుడు కూడా డ్రౌజినెస్ ఉండి పడుకుని పోతుంటారు. కొంతమంది టీవీ చూస్తూ నిద్రపోతారు. కారు ఇలా ఎక్కిన 5 నిమిషాలకి నిద్రపోతారు. సో నిద్రపోవడం అంటే ఒకటే ప్రాబ్లం కాదు, డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్స్కి స్లీప్ యాప్నియా ఉంటే అలాగా బోల్డ్ అని ట్రక్ యాక్సిడెంట్స్, ఆటోమొబైల్ యాక్సిడెంట్స్ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ వల్ల జరుగుతాయి. అంటే చాలా డ్రామాటిక్గా డ్రైవ్ చేస్తూ పడుకుని పోతారు, యాక్సిడెంట్ అయిపోద్ది. నా దగ్గరికి చాలా మంది పేషెంట్లు వస్తుంటారు, టీచర్స్, వాళ్ళు కూడా స్కూటర్ మీద వెళ్తూ అలా పక్కకి వెళ్ళిపోతున్నామండి, పొదల్లో పడిపోయాను, యాక్సిడెంట్ అయిపోయింది. సో ఈ స్లీప్ యాప్నియా చాలా ప్రమాదకరం అండి. దీన్ని ట్రీట్ చేయాలి, కనుక్కోవాలి, ట్రీట్ చేయాలి. అంటే గురకని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని అంటే పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళే చెప్తారు ఏం చేయాలి ఏంటి అనేది. అయితే మీకు ఇప్పటి వరకు నేనేం చెప్పాను, గురక అంటే స్పౌజ్ తాలూకా డిస్టర్బెన్స్ లేకపోతే ఉదయం పూట నిద్రపోవడం, ఈ రెండేనా అంటే కాదు. అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అంటే 3 రకాల మాత్రలు వేసుకున్నా బీపీ కంట్రోల్లోకి రాకపోవడం, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కొలెస్ట్రాల్స్లో హెచ్చుతగ్గులు అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు ఇవి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే జ్ఞాపకం ఉంచుకోవడం కానీ, రీకాల్ కానీ, కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడం, రీకాల్ లేకపోవడం, అలాగే ఇందాక చెప్పిన మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ జరగడం, ఇవన్నీ స్లీప్ యాప్నియాకి ప్రాబ్లమ్సే. సో కొంతమంది సార్ రాత్రి బాగా ఆఫీస్ నుంచి వచ్చాడు, తిన్నాడు, పడుకున్నాడు, తెల్లవారు లేగలేదు, సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ స్లీప్లో జరిగేది ఈ స్లీప్ యాప్నియా వల్ల. ఓకే. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి గురక పెట్టేవాళ్ళు ఖచ్చితంగా, అంటే అన్ని గురకలు స్లీప్ యాప్నియానా అంటే నేను కాదంట. అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే మన డిఎన్ఎస్ ముక్కు తాలూకా సెప్టమ్ ఒక పక్కకి డీవియేట్ అవ్వడం, లేకపోతే అడినో టాన్సిలైటిస్ ఉండడం, వాటి వల్ల కూడా గురక వస్తుంది. వాటిని యూఏఆర్ఎస్ అంటారు, అప్పర్ ఎయిర్వే రెసిస్టెన్స్ సిండ్రోమ్. కానీ దాన్ని స్లీప్ యాప్నియాని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తారు, స్లీప్ స్టడీస్ అని, పాలిసోమ్నోగ్రఫీ ఆర్ స్లీప్ స్టడీ అంటాం.
అది అంతకుముందు ల్యాబ్లో పడుకునేవాళ్ళు రెండు నైట్లు, ఒకరోజు స్లీప్ స్టడీ, రెండో రోజేమో ఆ సిప్యాప్ డివైస్ పెట్టి టైట్రేషన్ అంటాం 2 నైట్లు. ఇప్పుడు ఏంటంటే హెడ్సాట్ హోమ్ స్లీప్ యాప్నియా టెస్టింగ్ అని ఇంటి దగ్గర చేసుకోవచ్చు. టెక్నీషియన్ వచ్చి అన్ని పెట్టేస్తారు, శ్వాసకు సంబంధించినవి, ఈసీజీ, ఈఈజీ, స్నోరింగ్కి మైక్రోఫోను, ఆక్సిజన్ సాచురేషను, హృదయ స్పందన అన్నీ రికార్డ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ టెక్నీషియన్ వచ్చి మీకు తీస్తారు అనమాట. తీస్తే ప్రింట్ వచ్చేస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి పట్టుకెళ్తే చెప్పేస్తారు స్లీప్ యాప్నియా అసలు మైల్డా, మోడరేటా, సివియరా, ఏ గ్రేడ్లో ఉంది, ఏం చేయాలి. సిప్యాప్ మెషిన్ కూడా రెగ్యులర్గా వాడుకోవాలి ఈ డాక్టర్ గారి సలహా మేరకు. ముఖ్యంగా ఏంటంటే ఒబేసిటీ అండి. స్లీప్ యాప్నియా ఎందుకు వస్తుంది అని అంటే యూజువల్గా ఎలా పట్టుకుంటామంటే మేము బాగా లావుగా ఉంటారు, ఊబకాయం, వాళ్ళకి ఎక్కువ స్లీప్ యాప్నియా సిండ్రోమ్ ఉంటుంది. సో అందుకనే చిన్న క్వశ్చనర్ ఉంటుంది స్టాప్ బ్యాంగ్ అని. దాని ప్రకారం బిఎంఐ మోర్ దాన్ 35 అంటే చాలా లావు, నెక్ సర్కంఫరెన్స్ అంటే కాలర్ సర్కంఫరెన్స్ 40 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ, అండ్ బ్లడ్ ప్రెషరు, మేల్ జెండరు, మోర్ దాన్ 50 years ఏజ్, టైర్డ్సమ్నెస్, స్నోరింగ్, అబ్జర్వ్డ్ యాప్నియా అంటే భర్త పడుకున్నప్పుడు భార్య పడుకున్న డిస్టర్బెన్స్ అవుతుంది, కాకపోతే స్నోరింగ్ తర్వాత ఆయన ఊపిరి ఆపేశాడు, అది ఆవిడ చూసింది, దాన్నే అబ్జర్వ్డ్ యాప్నియా అంటారు. ఎవరో ఒకళ్ళు ఆ ఊపిరి ఆగడం చూడటం అనమాట. ఈ క్రైటీరియా అన్ని స్టాప్ బ్యాంక్ క్వశ్చనర్ అంటాము. ఈ క్వశ్చనర్లో 3 కంటే ఎక్కువ పాయింట్లు ఉంటే మాత్రం స్క్రీనింగ్లో ఓకే మీకు స్లీప్ యాప్నియా ఉండొచ్చు, మీరు స్లీప్ టెస్టింగ్కి వెళ్ళాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలని ఒక చిన్న ఇండికేషన్ వస్తుంది. ఓకే సార్. సో కాలర్ రెడీగా ఉన్నారు, కృష్ణమూర్తి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడతాను. మాట్లాడండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి కృష్ణ. సిఓపిడి గురించి సార్ ఇది. ఇందులో గ్రేడ్స్ ఉంటాయా? ఒకటి స్మోకింగ్ మానేస్తే రివర్స్ అవుతుందా కొంత, రెండవది. మూడవది కెమోథెరపీ తీసుకుంటున్నప్పుడు ఈ సిఓపిడి డ్రగ్స్ తీసుకోవచ్చా? లాస్ట్ ప్రశ్న ముందు చెప్తానండి. కీమోథెరపీ తీసుకుంటున్నప్పుడు కూడా సిఓపిడి డ్రగ్స్ తీసుకోవచ్చు, ఈ మందులకి ఏమీ ఇంటరాక్షన్ ఉండదు. అలాగే మీరు చెప్పారు సిఓపిడిలో గ్రేడ్స్ ఉంటాయా అని చెప్పి, గోల్డ్ గైడ్ లైన్స్ అని ఉన్నాయండి. గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్ అని, దాంట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని ఉంటాయి. స్పైరోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది, మనం ఊదే టెస్ట్, అది లంగ్ సామర్థ్యాన్ని FEV1 అని టెస్ట్ చేస్తుంది. దాన్ని బట్టి చెప్తారనమాట. అంటే మోర్ దాన్ 80 ఉంటే మైల్డ్ అని, 80 to 50 ఉంటే మోడరేట్, 50 to 30 అయితే సివియరు, లెస్ దాన్ 30% FEV1 ఉంటే వెరీ సివియరు, అట్లా గ్రేడింగ్స్ కూడా ఉంటాయి. సో మీ ప్రశ్నలకు నేను జవాబులు చెప్పాను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ కాలర్ సంధ్య గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ లంగ్ క్యాన్సర్ని అసలు ఎలా అర్లీగా గుర్తించాలంటారు సార్? ఒకటి, స్మోకింగ్ చేసే వాళ్ళందరిలో లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. సో ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి పూర్వం ఏంటంటే 2 ట్రయల్స్ చేశారు. ఒకటి NLST, నేషనల్ లంగ్ స్క్రీనింగ్ టెస్ట్ అని, ఇంకొకటి నెల్సన్ స్టడీ అని చెప్పి డచ్ బెల్జియన్ స్టడీ. వీటిలో ఏంటంటే ఈ మొదటి స్టడీలోని NLST స్టడీలో 0 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ వరుసగా 3 సంవత్సరాలు LDCT అని ఉంటుందమ్మా. అంటే నార్మల్గా సిటీ స్కాన్ ఒక మనిషికి డయాగ్నోస్టిక్ సిటీ అంటే జబ్బేదో ఉందో తెలుసుకోవడానికి చేసే సిటీ 8 మిల్లీసివియర్ట్స్ రేడియేషన్ ఇస్తుంది. బట్ LDCTలో లెస్ దాన్ 1.5 మిల్లీసివియర్ట్స్ రేడియేషనే వస్తుంది, చాలా తక్కువ రేడియేషన్ వస్తుంది. సో దీన్ని LDCT స్క్రీనింగ్ అంటారు, లో డోస్ సిటీ స్క్రీనింగ్. సో స్మోకర్స్ ప్రతి సంవత్సరం LDCT చేసుకుంటుంటే ఈ ఎర్లీగా స్టేజ్ 1లో ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 4 అడ్వాన్స్డ్ డిసీజ్లో కనుక చేస్తే అసలు ఏం ఉండదు, జస్ట్ 7 నుంచి 11 నెలలు బతుకుతారు అంతే. ఎన్ని చేసుకోండి, ఏం చేసుకోండి, ఎంత కాస్ట్లీ కీమోథెరపీలు పెట్టుకోండి. అందుకని చెప్పి ఏం చేస్తున్నామంటే ఎర్లీ స్క్రీనింగ్కి ఈ LDCT వాడి చేస్తారనమాట. ఆ స్టడీస్ ఏం చెప్పాయి, 20 to 24% రిస్క్ ఆఫ్ డెత్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ వల్ల తగ్గుతుంది ఈ లో డోస్ స్క్రీనింగ్ కనుక చేయించుకుంటే. అందుకని కొన్ని క్రైటీరియా పెట్టారు. ఏంటంటే 50 నుంచి 80 ఏళ్ల వయసు, 20 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ, స్మోకింగ్ హిస్టరీ అంటే ఏంటంటే రోజుకి ఒక ప్యాకెట్ చొప్పున 20 సంవత్సరాలు తాగితే 20 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ. సో 50 నుంచి 80 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులు 20 ప్యాక్ ఇయర్స్ హిస్టరీ ఉండి, కరెంట్ స్మోకర్స్ అంటే ప్రస్తుతం సిగరెట్లు కాలుస్తున్నా లేదు, గత 15 సంవత్సరాల్లో విడిచిపెట్టేశారు, విదిన్ 15 years
అంటే వీళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ లో డోస్ సిటీ స్క్రీనింగ్కి వెళ్తే ఎర్లీగా స్టేజ్ 1లో ఐడెంటిఫై చేయొచ్చు. స్టేజ్ 1లో కనుక ఐడెంటిఫై చేస్తే సర్జరీ చేసి ఆ క్యాన్సర్ కణి తీసేస్తే క్యూర్ అయిపోయినట్టే. ఓకే, హెల్త్ని కూడా లంగ్ హెల్త్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలంటారు సార్? లంగ్ హెల్త్ అంటే పర్యావరణంలో పచ్చదనమే మన లంగ్స్ తాలూకా పచ్చదనం అని చెప్పుకోవచ్చు. సో మనం గ్రీనరీ పెంచాము, వాటి నుంచి ఆక్సిజన్ వస్తుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది, దానివల్ల మన లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజు, అలాగే యోగా, ప్రాణాయామం అంటే డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామం అంటే దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే భస్త్రిక అని ఒక యోగాలో ఒక ప్రక్రియ ఉంది, అంటే ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ మెనవర్ అనమాట. అని గట్టిగా ఫోర్స్డ్గా బయటకు ఊదుతారు, దాన్ని ఫోర్స్డ్ ఎక్స్పిరేటరీ మెనవర్ అని అంటారు. దానివల్ల ఈ ఎక్స్పిరేటరీ డిజీజ్ లేకపోతే కఫం అది ఏమైనా ఉన్నా సరే వచ్చేస్తుంది అనమాట. సో వ్యాయామం అవి చేయొచ్చు. అండ్ ఫైనల్గా వ్యాక్సినేషన్స్ మీద చాలా తక్కువ అవగాహన ఉంది, వ్యాక్సినేషన్స్ తీసుకోవట్లేదు. కానీ వ్యాక్సినేషన్స్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనే ఒకటి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనే ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ ఈ సిఓపిడి పేషెంట్స్, ప్రతి 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇండికేటెడ్ అనమాట, ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. లేదు 65 లోపల ఉన్న వాళ్ళు కూడా మిగతా వ్యాధులు సిఓపిడి, కిడ్నీ డిసీజు, లివర్ డిసీజు, మల్టిపుల్ మైలోమా అలాంటివి ఉన్నా కూడా వాళ్ళు వ్యాక్సిన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఆస్తమా గురించి చాలా విషయాలు మాకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇది వాళ్ళు చెప్పిన